బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్యానందిత నివాసానికి వెళ్లి అక్కడ నివాళులు అర్పించేందుకు వస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నాయుడు తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్యానందిత నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి లాస్యానందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ఆయన అండగా ఉంటామని చెప్పడానికి ఆయన నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కంటోన్మెంట్ నుంచి ఎన్నికై 3 నెలల కాలంలోనే అత్యున్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై కార్పొరేటర్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తన తండ్రి అనారోగ్యంతో మరణం చెందినటువంటి తర్వాత నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆమె తండ్రి కోరిక మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమె టికెట్ ఇవ్వడంతో పాటు ప్రత్యర్థి సమీప ప్రత్యర్థి పైన 17,000 రైతులకు ఓట్లతో గెలిచి ఆమె ఎన్నికయ్యారు. ఈసారి బడ్జెట్ సమావేశంలో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. 37 సంవత్సరాల వయసులో అత్యున్న వయసులో ఆమె మరణం పొందినటువంటి నేపథ్యంలో ఆ పార్థివ దేహాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో ఆ నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు, మాజీ మంత్రులందరూ కూడా ఆమెకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలోని పటాన్ చెరుకు నేరుగా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పరామర్శించి ఆమె పార్థివ దేహం అంటే గాంధీ ఆసుపత్రికి చేరుకొని అక్కడి నుంచి కంటోన్మెంట్ కూడా చేరుకున్నారు. కార్ఖానాలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేతతో ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఎదుర్కొచ్చినటువంటి నేపథ్యంలో ప్రజా నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఇక మాజీ మంత్రులు అనితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాజీ మంత్రి సబితా రెడ్డి నేరుగా లాస్య ఇంటికి చేరుకుని అక్కడే ఉండి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రిని ఓదార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు ఇతర దానం నాగేందర్, మిగతా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ లాస్యానందిత నివాసానికి రాజ్యసభ సభ్యుడు కేసీ చేరుకున్నారు. ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇక మాజీ మంత్రి సత్యానంద రెడ్డి కూడా చేరుకున్నారు. ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నిన్న రాత్రి సదర్శివపేట మండలం కోరాపూర్లోని నితిన్ బాబా దర్గాకు వచ్చి తిరిగి వచ్చిన సందర్భంలో ఆమె మళ్ళీ వెళ్ళడం కోసం బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. 12 గంటల 30 నిమిషాలకు దర్గా ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి తన అక్క ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ మదర్ ని డ్రాప్ చేసి తినడం కోసం బయటకు వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా లాస్యానందిత మృతికి సానుభూతి ప్రకటించారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా కార్ఖానాలోని ఇంటికి కూడా చేరుకుని అధికారికంగా ఆమె అంత్యక్రియలు చేయడం కోసం అనుమతి తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు లాస్యానందితకు సంబంధించినటువంటి దాంట్లో రాత్రి 1:30 నుండి ఆమె ఎప్పుడైతే బయటకు వచ్చి తిరిగి ప్రయాణంలో ఇన్సిడెంట్ అయిందో అప్పటి నుంచి కూడా వారిని నిద్రావస్థలోనే ఇంటికి అయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా 3 నెలల కాలంలో లాస్యానందిత మరణం బాధాకరమైనటువంటి కూడా చెప్తా ఉన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ప్రకటించడంతో పాటు ఫిబ్రవరి 19న వారి నాన్నగారి సంవత్సరం జరిగిందని, ఆ సాయన్లతో మంచి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి అనేక మంది ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సాయం సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కుటుంబంతో కనిపిస్తోంది. అంతేకాకుండా వారి తల్లికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని
ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర పార్టీ నివాళులర్పించడానికి కార్ఖానాలోని నివాసానికి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుని పాటించే అవకాశం ఉంది. మాజీ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా కొద్దిసేపటి క్రితమే ఉదయం నుంచి ఆమె నివాసానికి చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఆరోగ్యం చేరుకున్న తర్వాత అక్కడే ఉండి వారికి అండగా వారి పరామర్శించి వారి కుటుంబానికి మేము ఉన్నామనేటువంటి భరోసాను చూపించినటువంటి దాంట్లో ఉన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా అందుబాటులో ఉన్న వారందరూ కూడా కార్ఖానాకు చేరుకుంటున్నారు. అధికారులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్న తర్వాత ఆయనతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆసియా మున్సిపల్ పార్టీ నివాళులర్పించే అవకాశం ఉంది. మేయర్ కూడా హైదరాబాద్ మేయర్ కూడా చేరుకొని నివాళులు అర్పించారు. అయితే ఈ అధికారిక లాంఛనాలతో ఆమెకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగించాలనేటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి దానికి ముఖ్యమంత్రితో మాట్లాడి దానిపైన పర్మిషన్ కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మరి కాసేపట్లో నాట్య పార్టీ వ్యూహానికి నివాళులు అర్పించేందుకు కార్ఖానాకు బీఆర్ఎస్ కేసీఆర్ చేరుకునే అవకాశం కల్పిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.